నమస్కారం. సిఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద తిరుమల లడ్డూల కల్తీపై ఆలయాన్ని నీటితో కడిగి శుద్ధి చేసిన టీడీపీ నాయకులు. మైనర్ బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన యువకుడు అరెస్ట్. ప్రభుత్వం నిర్వహించిన పశు వైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా పశు వైద్య శాఖ డీడీ డాక్టర్ ఎంవి అనిల్ కుమార్ పిలుపు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా భీష్మ ఏకాదశి పూజలు. పవిత్రమైన తిరుమల లడ్డులో కల్తీ నెయ్యిని వినియోగించి భగవంతుడిని కూడా మోసం చేసిన ఘనత వైసీపీ పార్టీని తప్పు చేసిన వారు తప్పక శిక్ష అనుభవిస్తారని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద తిరుమల లడ్డూలో కల్తీపై ఆలయాన్ని నీటితో కడిగి టీడీపీ నాయకులు శుద్ధి చేశారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో పవిత్రమైన ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యిని వినియోగించి భగవంతుడిని కూడా మోసం చేశారని గుర్తు చేశారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము ఈ విషయాన్ని ప్రశ్నిస్తే అపహాస్యం చేస్తారని, మరి ఈరోజు సిట్ నివేదికలో నెయ్యికి బదులుగా ఆయిల్ వాడారని రిపోర్ట్ ఇచ్చారని, భగవంతుడిని కూడా అవినీతి అక్రమాలకు వదలలేదని అన్నారు. తప్పు చేసిన వారు భగవంతుడి శిక్షను తప్పించుకోలేరని రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, రహీం, సోమశెట్టి చెంచురామయ్య, వైఎస్ఆర్, ఎస్ఎల్ఎన్ బాబు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. బిందు మళ్ళీ పట్టుకుందిలేనా పెట్టావు కదా. రమ్మని కడుగు అంత బయటికి వెళ్ళిపోతే కాంపౌండ్ బయటికి దేవదేవుడు వెంకటేశ్వర స్వామికి సమర్పించేటువంటి లడ్డు కావచ్చు, మిగతా ప్రసాదాల్లో కల్తీతోనే సాగింది అనేది గుర్తుంచుకోవాలి. 68,17,000 కిలోలు కల్తీ నెయ్యితో లడ్డు తయారు చేయడం అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. మామూలుగా 1,64 లక్షలు మనం నెయ్యి కొనుగోలు చేస్తే దాంట్లో 68.17 లక్షల నెయ్యి కల్తీది ఉందనే విషయం. దాంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా
వాళ్ళు వాడింది ఏదంటే అది నెయ్యి కాదు అనేది స్పష్టంగా సిట్ తెలియజేసింది. దీనికి పామాయిల్ కావచ్చు కెమికల్ని కలిపి దాన్ని ద్రవ రూపంలో తీసుకొని వచ్చి ఆ కెమికల్స్ ద్వారానే నెయ్యిని సరఫరా చేయడం జరిగింది గోలుబాబా అనే ద్వారా. గతంలో దీనికి సంబంధించినటువంటి ప్రభుత్వం టెండర్లు పిలిచి ఆ టెండర్ల ద్వారానే నెయ్యిని కొనుగోలు చేసేది. దాన్ని పూర్తిగా దానికి 2250 కేజీలు నెయ్యిని రోజు సప్లై చేయాల్సి ఉంటే 150 కేజీలు సప్లై చేయగలిగినటువంటి సంస్థలు తీసుకొని వచ్చి చేసిన పాపం కూడా ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వంలో దీనికి సంబంధించి టెండర్లు కాల్ఫాల్ చేసినప్పుడు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం వాళ్ళు 1/5/2019 నుండి 4/9/2024 వరకు 9,950 లీటర్లు సప్లై చేస్తున్నారు. దీనికైన ఖర్చు కూడా 31,61,91,960 రూపాయలు ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించినటువంటి ఫర్మ్ కూడా అది ప్రభుత్వానికి వాళ్ళు అప్పుడప్పటికి కూడా దీన్ని నెయ్యి తక్కువ సరఫరా చేసే ఏ కంపెనీ ఉందో దానికే ఇవ్వడం జరిగింది. ఇంత లోపభూయిష్టంగా తయారు చేసి నిత్యం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క పాదాల చెంతన మనం ఉన్నాము, మనమందరూ ఆ దేవుడిని కొలుస్తాము, ఆ దేవుడి దయ వల్ల మనం అందరం బాగున్నామని ప్రతి పౌరుడు, భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా వెళ్తారు, ఇతర దేశస్తులు కూడా వెళ్తారు, అన్య మతస్థులు కూడా దేవుడి దగ్గరికి వెళ్తారు. అక్కడ అన్య మతస్థులను తీసుకొచ్చి అధికారులుగా పెట్టి దేవదేవుడి యొక్క పూర్తిగా నెయ్యి కావచ్చు, వస్త్రాలు కావచ్చు, పట్టు వస్త్రాలు ఇవ్వాల్సిన నాసిరకం పట్టు వస్త్రాలు ఇవ్వాలి. ఈ విధంగా దేవాదాయ దేవుడిని దోచుకున్న ఘనత ఎవరికి దక్కుతుందంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆయన ప్రభుత్వం. ఆయన పెట్టినటువంటి పద్ధతులు సరిగ్గా లేవు. దీనిపైన మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించడం జరిగింది నాణ్యత లేదని, కానీ మనల్ని హేళన చేయడం జరిగింది. కానీ అధికారాల్లోకి వచ్చిన తర్వాతనే దీన్ని ఎంక్వైరీ జరపాలా, దీని మీద సిట్ వేయాలన్నప్పుడు వాళ్ళు కోర్టుకు వెళ్ళి ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించినప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ముందస్తు బెయిల్ ఇచ్చేది లేదు, జరగదు, దీని మీద సిట్టే కొనసాగుతుంది, సిట్ ద్వారానే జరుగుతుంది, సిబిఐ కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, సిఐడి కూడా అని చెప్పడం జరిగింది. ప్రభుత్వం వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఎలక్షన్లో తిరిగి అందరికి ముద్దులు పెట్టి అవ్వలో తాతలంటే వాళ్ళకి అబద్ధాల మాటలు చెప్పి ప్రభుత్వం రావడం జరిగింది. వస్తానే ఆయన ఉద్దేశం ఏంటంటే రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమం జరపాలని లేదు, కల్తీతో ప్రారంభించాడు. ముందు మద్యం కల్తీలో ప్రజల్ని ఆరోగ్యాలు చెడగొట్టి ఎంతోమంది చంపాడు. అరే మనం మద్యం చేస్తే ఎవరు మనం మాట్లాడలేదు, ఇంకెందుకంటే భగవంతుడి జోలికి పోయాడు. లడ్లు కల్తీ, నెయ్యి కల్తీ, దర్శనం టికెట్లు ప్రతి ఒక్కటి వెంకటేశ్వర స్వామిని ఉపయోగించాడు. దాని ఫలితం 11 సీట్లు ఇచ్చాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని కాలినడకన తిరుమలకి బయలుదేరి మొత్తం బృందం మొత్తం స్వామికి మోసం చేసిన వాళ్ళందరూ కాలినడపోయి ఆ భగవంతుడికి క్షమాపణ కోరుకుంటే రాబోయే రోజుల్లో మీరన్నా మీ కుటుంబం అన్నా బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అయ్యా వైసీపీ లీడర్లారా, ఆ రోజు వైకుంఠంలో మహావిష్ణునితో చిన్న విభేదించి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అలిగి మన ఆంధ్రప్రదేశ్కి వచ్చారయ్యా. ఆవిని వెతుక్కుంటూ ఆ కలియుగ దైవం కలియుగాని కోసంగా అక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ అయినటువంటి తిరుపతికి వచ్చాడయ్యా. అక్కడ జరిగినటువంటి ఆయనకి సంబంధించినటువంటి స్వయంభూ అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారికి సంబంధించినటువంటి ప్రసాదంలో నువ్వు అంటే ఆయన ప్రసాదానికి అప్పటి నుంచి తయారు చేస్తున్నటువంటి, ఇప్పుడు కాదు అది చరిత్ర, ఆయన పుట్టినటువంటి ప్రదేశం తిరుపతి దేవస్థానం. ఇది ఎక్కడో నుంచి తీసుకొని వచ్చి పెట్టిందో, ఎక్కడి నుంచో తీసుకొని వచ్చిన మతం కాదురాయా. ఇది స్వయంగా శాస్త్రాలు చెప్తున్నటువంటి, శాస్త్రంలో నిరూపించబడినటువంటి కలియుగ దైవం. ఆ కలియుగ దైవంతో పెట్టుకుంటే గతంలో మీకేం జరిగిందో, మొన్న జరిగినటువంటి స్వీప్ అంటే ఆ రోజు ఆయన నువ్వు అవమానపరచడమేను. రానున్న కాలంలో హిందువులు అనేవాళ్ళు నువ్వు ఆ రోజు చేసేటువంటి నెయ్యి ప్రసాదం ఇప్పుడు దాకా చెప్పారు, ఆ నెయ్యిలో ఆ కల్తీ నెయ్యి అటువంటి ప్రసాదాన్ని మేము కూడా భుజించాం. అది తింటూ ఉండే రోజుల్లో దాని గురించి ఆలోచించేవాళ్ళం. ఇదేందా ఇది రెండో రోజుకి రాయిలాగా తయారైపోతుంది. ఈ రోజుకి కూడా సుమారు 1 నెల రోజులు ఆయన ప్రసాదం తీసుకొని వచ్చి పెట్టినా కూడా అది తాగితే పొడైపోద్ది. అటువంటి ప్రసాదాన్ని ఆయనకి చేస్తున్నటువంటి అభిషేకాలు
పురుగు పిల్లికి సంబంధించినటువంటి అభిషేకం, దాని తైలం తీసుకొని ఆయనకి అభిషేకం చేస్తారు. ఆ తైలాన్ని కూడా నువ్వు మాయ మాటలు చేసి అటువంటి తైలాన్ని, అటువంటి జీవరాశుల్ని పెంపొందించకుండా అక్కడ పవిత్రతను దెబ్బతీసేలా, హిందూ మనోభావాలను దెబ్బతీసేలా నువ్వు ప్రవర్తిస్తున్నావు. లడ్డు కల్తీని గురించి చిట్టేస్తే క్లియర్గా చెప్పారు, అది నెయ్యే, అసలు నెయ్యే కాదు, పామాయిల్లో ఇంకేదో కలిపేసి ఇచ్చేసారని. ఎందువల్లంటే ఇంతకుముందు ఫస్ట్లో మనం ఒక 15 ఏళ్ల కిందటగానే లడ్డు చూస్తే ఒక నెల రోజులు కూడా, వారు చెప్పినట్టు నెల రోజులు కూడా అట్టే ఉండేది. నిన్న నేను మా బ్రదరు 7వ తేదీ నేను పోయినప్పుడు లడ్డు తీసుకుంటే మా వాడు 17వ తేదీ ఇక్కడి నుంచి అమెరికా పోయినాడు, తీసుకుపోయినాడు. ఇప్పటికీ అంత సక్రమంగా అంత రుచిగా ఉన్నాయంట. అంటే ఇంతకుముందు కనీసం 2వ రోజుకే ఇది వాసన వచ్చేది బయట పెడితే. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద గట్టిగా ఆయన సీరియస్గా తీసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎందువల్లంటే ఆ సీరియస్గా తీసుకొని దాంట్లో ఈ లడ్డు కల్తీ జరగడానికి మెయిన్ ఏంటంటే అన్య మతస్థులు కూడా దాంట్లో జొరబడి ఉన్నారు. వాళ్ళను ముందర ఏం చేశాడు, ఆ అన్య మతస్థులందరినీ తొలగించేసి వేరే డిపార్ట్మెంట్కి వేసి అక్కడ లేకుండా చేశారు. సో ఆ ఎఫెక్ట్ ఎప్పుడైతే ఆ దేవదేవుడి ఆ అభిమానం చూరగొంటారో ఆయన ఎప్పుడు మంచి మేలు చేస్తారు. ఇప్పుడు మీకు ఎంత మేలు చేశాడంటే మీకు తెలుసు, ఈరోజు ఎన్ని పరిశ్రమలు వచ్చాయి మనకు. వైజాగ్ ఎంత పెద్ద సిటీగా ఏర్పడుతున్నది. నెక్స్ట్ హైదరాబాద్తో కంపీట్ చేస్తుంది. యాక్చువల్గా హైదరాబాద్ను డెవలప్ చేసింది మన చంద్రబాబు నాయుడు గారే. ఇప్పటికీ వారు కూడా చెప్పుకుంటుంటారు, ఏ పార్టీ ఉన్నా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ని సిటీని డెవలప్ చేశారని. అదే కోవలో ఇప్పుడు వైజాగ్ను కూడా డెవలప్ చేస్తున్నారు. ఆ శక్తి ఎవరు ఇచ్చారు? మన దేవదేవుడైన కలియుగ వెంకటేశ్వర స్వామి ఇచ్చారు. ఎందువల్లంటే అక్కడ జరిగిన కల్తీని, మొదట నెయ్యి కల్తీ అందరికీ తెలుసు. ఎందువల్లంటే మీరందరూ టేస్ట్ చేస్తూ ఉంటారు, ఎంత బాగుండేదంటే మొదట్లో అటువంటిది నాశనం అయిపోయింది. 2వ రోజు మరి వాసన వచ్చేది, ఇప్పుడు అది లేదు, చాలా బాగుంది. అందువల్లనే అదే కాదు, నాట్ ఓన్లీ కల్తీ, లడ్డు కల్తీ అనేది చెప్తున్నారు. లడ్డు కల్తీ కాదు, మన ఇంకోటి కూడా వచ్చింది, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. పట్టు వస్త్రాల్లో కూడా, పట్టులో కూడా అసలు పట్టు పెట్టకుండా అది కూడా డూప్లికేట్ పట్టు అంట. దాంట్లో కూడా కొన్ని కోట్ల కల్తీ జరిగింది. పిల్లల్లో ఉండే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థి దశలోని ఆన్లైన్ పరీక్షలపై అవగాహన కలుగుతోందని గూడూరు మండల ఎంఈఓ కాంచన వెల్లడించారు. గూడూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహించారు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఎంఈఓ కాంచన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత పొందిన కౌన్ బనేగా కరోడ్పతి కార్యక్రమంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కౌన్ బనేగా ఛాంపియన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు ఉండే విజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని, సరికొత్త ఆలోచనతో మండలంలోని ఉపాధ్యాయుడు కుమార్ దీన్ని రూపొందించారని, భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భారతి, బాలనాగమ్మ, కోటేశ్వరయ్య, కుమార్ తదితరులు పాల్గొన్నారు. Figure B, option C, figure C, option D. Question number 3. 3 cells of 1.5 volt each are connected in row. Which arrangement will give 4.5 volt between points X and Y? 1.5 volts ఉండేటటువంటి cells ని figure B, option C, figure C, option D, figure D. So time is up. A row and making same number of rotations
per second. If suddenly the rope is released, which can be with the different sizes but the same density, or rolling with the same speed and are moving would happen to ball A after the collision. Two balls A and B with the different sizes but same density. మండలంలోనే ఒక చారిత్రాత్మక కార్యక్రమం కౌన్ బనేగా ఛాంపియన్ అనేటువంటి ప్రోగ్రాం యొక్క క్వార్టర్ ఫైనల్స్ ఈరోజు జరిగింది. నూతన భవిష్యత్తు ఈ విధంగా విద్యాశాఖ వినూత్నంగా మండలంలో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని క్విజ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటటువంటిది ఆద్యంతం ఆసక్తికరంగా జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో దాదాపు 120 మంది స్టూడెంట్స్ వివిధ పాఠశాలల నుంచి, ప్రైవేట్ మరియు పబ్లిక్ పాఠశాలల నుంచి అపియర్ అవటం అనేది జరిగింది. చాలా చక్కగా వాళ్ళ వైపు నుంచి కూడా మనకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ ఎంతో అద్భుతంగా జరిగింది, చాలా బాగుంది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ మనకి అందుతుంది ఇక్కడ. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు పిల్లలకి ఈ టెక్నాలజీని కూడా జోడించి వాళ్ళలో ఉన్నటువంటి ఒక గొప్ప మేధా సంపత్తిని బయటికి తీసుకురావడానికి కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా రూపొందించడం అనేది జరిగింది. ఈ యొక్క రూపకర్త ఈ కార్యక్రమానికి ఫుల్ క్రెడిట్ మా దివిపాళెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు అయినటువంటి కుమార్ గారికి అందుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు అనేటటువంటిది తెలియజేసుకుంటున్నాం. ఆయన మేధావితనం అంతా కూడా ఈ కార్యక్రమంలో చక్కగా ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇటువంటి కార్యక్రమాలు అనేకం ఆయన అందరికీ కూడా విద్యార్థులందరికీ అందించాలి అని చెప్పేసి అనుకుంటూ, ఇది ఒక గూడూరు మండలానికే పరిమితం కాకూడదని ప్రతి ఒక్క పిల్లవాడు ఇటువంటి కార్యక్రమాల్ని ఆస్వాదించాలా. అదేవిధంగా ప్రజెంట్ ఉన్నటువంటి టెక్నాలజికల్ ర్యాప్ ఉన్నటువంటి ఈ సమాజంలో ఇంకా ముందుకు ఎదిగే విధంగా ప్రతి ఒక్క పిల్లలకి గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు సైతం అందాలి అనేటటువంటి ఒక గొప్ప ఆశయంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఇది మా ఒక్కరికే కాదు, గూడూరు మండలానికే కాదు, జిల్లా మొత్తంగా రాష్ట్రం మొత్తంగా కూడా వ్యాప్తి చెందాలా. ఇటువంటి అవసరాల్ని ప్రతి పిల్లవాడికి అందేలా చూడాల్సిందిగా చూస్తే బాగుంటుంది అనేటటువంటిది అభిప్రాయపడుతున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి మాకు సహాయ సహకారాలు అందించినటువంటి విద్యా సంస్థకైతేనేమి, అదేవిధంగా ప్రధానోపాధ్యాయులకి, అదేవిధంగా టీచర్స్కి, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యానికి, మీడియా పాత్రికేయులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాకు అందించినటువంటి సహకారాన్ని మేము ఎప్పటికీ మర్చిపోము. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి దోహదం చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. క్వార్టర్ ఫైనల్స్లోన మనకు టీవీ ఛానల్లోన కౌన్ బనేగా కరోడ్పతిని అమితాబ్ బచ్చన్ గారు హోస్ట్ చేస్తే మనం చూసి రౌండ్కి ఎంతో ఉద్విగ్నంగా ఫీల్ అయ్యాము. అది టీవీలో చూడటం కాకుండా దానిని నిజంగా మన లైఫ్లోన రియల్గా మనం ఫీల్ అవుతూ ఈ ప్రోగ్రామ్ని ఒక్కొక్క రౌండ్కి అందరికీ టెన్షన్ క్రియేట్ అవుతూ ఏ స్కూల్కి వస్తుంది, ఏ పిల్లవాడు గెలుస్తాడు, ఎవరు ఏ రౌండ్కి ఎంటర్ అవుతారని రౌండ్కి ఈ యొక్క టెన్షన్ అనేది స్టార్ట్ అయ్యింది. నెక్స్ట్ కూడా ఇటువంటి ప్రోగ్రామ్స్ని పిల్లలందరినీ ఉత్తేజపరచడానికి, చదువు పట్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఇటువంటివి ఉపయోగపడతాయి. మనం ఎక్కడో అమెరికాలోనో లేదంటే ఇంకా ఫార్వర్డ్ కంట్రీస్లోనో ఈ ల్యాప్టాప్లు తీసుకొని చదివేటటువంటి రోజుల్ని మనం చూస్తున్నాము. కానీ ఈరోజు ఇటువంటి టెక్నికల్
ప్రోగ్రామ్స్ని మనము ఇక్కడ కండక్ట్ చేయడం అనేది భారతదేశం ఎంతో ముందుకు పోతుంది అనే దానికి ఒక గొప్ప లైవ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతటి ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినటువంటి మన విద్యాశాఖ వారి అందరికీ కూడా, ముఖ్యంగా ఎంఈఓ గారికి, డివైఓ గారికి, తర్వాత మన కుమార్ సార్ గారికి, దీనికి సపోర్ట్ చేసినటువంటి హెడ్ మాస్టర్లకి, ప్రైవేటు గవర్నమెంట్ అని లేకుండా మనందరము ఒకటే, పిల్లల్ని ముందుకు తీసుకోవడానికి అందరము సపోర్ట్ చేస్తామనే విధంగా ఈ ప్రోగ్రామ్ని యునైట్ చేసి కండక్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు సార్. గూడూరు పట్టణానికి చెందిన క్రీస్తు శకం కమలమ్మ 2వ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు కూతురు కృపావాణి గూడూరు 2వ పట్టణం అడవి కాలనీ నందు ఉన్న గాడ్స్ లో వెల్ఫేర్ ట్రస్ట్ ఆశ్రమంలో వృద్ధులకు, పిల్లలకు కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కట్టకం శ్రీనివాసులు, గోపాల్, కోటేశ్వరరావు, రమేష్, సభ్యులు కోడి శివ తదితరులు పాల్గొన్నారు. తీసుకో ప్లేట్ ఎత్తుకోమ్మా నువ్వు రారా నా ప్లేట్ తీసుకో. కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గూడూరు 2వ పట్టణంలో ఉన్న అడవి కాలనీ గాడ్స్ లవ్ హెల్ప్లేషన్ ట్రస్ట్ ఆ ఆశ్రమంలో వృద్ధులకు, చిన్నపిల్లలకు మంచి రుచికరమైన భోజనం అందజేయటం జరుగుతుంది. ఈరోజు మన కమలమ్మ గారు 2వ వర్ధంతి సందర్భంగా వారు కుమార్తె అయిన కరుణావాణి గారు సహాయ సహకారంతో ఈరోజు ఈ అన్నదానం చేయటం చాలా సంతోషం. అలాగే కమలమ్మ గారు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఎక్కడున్నా వాళ్ళ కూతురిని ఆశీర్వదించు, ఇంకా మంచి ఆరోగ్యంగా ఐశ్వర్యం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. అందరికీ నమస్కారం. ముందుగా మా కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కట్టకం శ్రీనివాసులు గారికి మరియు మా కృపా సేవ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు టి కమలమ్మ గారి 2వ వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె బి కృపా కరుణవాణి మేడం గారు సహాయ సహకారాలతో ఈ యొక్క 2వ పట్టణంలో ఉన్నటువంటి గాడ్స్ లవ్ వృద్ధాశ్రయం నందు చిన్నపిల్లలకి, వృద్ధులకు మంచి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించినటువంటి మేడం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా కూడా మంచి కార్యక్రమాలు మా యొక్క కృపా సేవా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు చేసుకుంటాం. మైనర్ బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన యువకుడు అరెస్ట్. కోట పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన మురారి వెంకటయ్య అనే యువకుడిని గురువారం సాయంత్రం కోట ఎస్ఐ పవన్ కుమార్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కోట పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గూడూరు రూరల్ సై కిషోర్ బాబు మాట్లాడుతూ, ఈ నెల 26వ తేదీ సాయంత్రం నాయుడుపేట వెళ్లేందుకు రోడ్డుపై వేచి ఉన్న మైనర్ బాలికను ఆటోలో ఎక్కించుకొని నాయుడుపేటకు తీసుకెళ్లాలని చెప్పి ఆటోలో ఎక్కించుకొని కొండగుంట అటవీ ప్రాంతంలో నిర్మానుష్యంగా ఉన్న చోట ఆటో ఆపి బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన ఘటనపై కోట పోలీసులు విచారించి యువకుడు వాంగ్మూలం నమోదు చేసి కేసు
నమోదు చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ కిషోర్ బాబు తెలిపారు. సదరు ఆటోను సీజ్ చేశామని తెలిపారు. ముద్దాయిని రిమాండ్కి తరలిస్తున్నట్టు తెలిపారు. ఒక చిన్న పాపని ఆటోలో ఎక్కించుకొని నాయుడుపేటలో దిగాలి అని చెప్పేసి వకాడు మండలం నుంచి బయలుదేరిన పాపని నాయుడుపేట వెళ్ళాలి అని చెప్పిన పాపని నేను దింపుతాను అని చెప్పేసి మురారి వెంకటయ్య అని అతను ఆటోలో ఎక్కించుకొని కోట మీదుగా వస్తూ గోడలి పాలకేంద్రం దగ్గరికి అటెండ్ అయ్యి అక్కడి నుంచి నేను దింపుతానని చెప్పేసి తీసుకెళ్తూ కొండుకుంట రోడ్లో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించడం జరిగింది. దానిపైన కేసు నమోదు చేసి విచారించడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. మురారి వెంకటయ్య సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం, వయసు 36 సంవత్సరాలు. ఇతన్ని అరెస్ట్ చేసి అతని దగ్గర నుంచి వాంగ్మూలం నమోదు చేసి అతను ఏదైతే ఆటోలో పాపను ఎక్కించుకొని తీసుకొని వచ్చాడో ఆ ఆటోను కూడా సీజ్ చేయడం జరిగింది. ఇతని రిమాండ్ నిమిత్తం కోర్టుకు పంపిస్తుంది. ప్రభుత్వం నిర్వహించిన పశు వైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా పశు వైద్య శాఖ టీడీ డాక్టర్ ఎంవి అనిల్ కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం వాకాడు మండలంలోని గొల్లపాలెం గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాడి రైతులకు చెందిన పశువులు, గేదెలు, మేకలు లాంటి జంతువులకు వైద్య పరీక్ష నిర్వహించి మరియు గర్భంతో ఉన్నటువంటి వాటికి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏడీ డాక్టర్ మంజుల, జేవీఓ విజయ, పశు వైద్య శాఖ సిబ్బంది, గ్రామంలోని పాడి రైతులు పాల్గొన్నారు. దానికి వస్తుంది సార్ లేదు ఆయింట్మెంట్ కంటే కుంకుడుకాయ రసం పెట్టి ఎంత ఆయింట్మెంట్ చూస్తావు ఎంతో మనకు 19వ తారీఖు నుంచి 31వ తారీఖు దాకా పశు ఆరోగ్య శిబిరాలు కండక్ట్ చేస్తూ ఉన్నాము. ప్రతి గ్రామ పంచాయతీని కూడా కవర్ చేస్తూ ఆర్ఎస్కే హెడ్ క్వార్టర్లో మేము ఈ క్యాంపులు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ క్యాంపుల్లో వచ్చేసేసి మనం పెద్ద పశువులకు మిగతా గొర్రెలకు, మేకలకు అన్నిటికీ కూడా వైద్య చికిత్సలు మరియు గర్భ సంబంధమైన ఇబ్బందులు ఏమన్నా ఉంటే వాటికి తగిన మందులు, తర్వాత అన్ని రకాల పశువులకు ఇంక్లూడింగ్ మన గొర్రెలు, మేకలకు వాటికి కూడా నట్టల నివారణ మందులు సప్లై చేస్తూ ఉన్నాము. ఇప్పటికీ మనకు 30వ రోజు అంటే లాస్ట్ డేట్ వచ్చింది ఈరోజు. రేపు ఒక్కరోజుతో ఈ క్యాంపులు క్లోజ్ అవుతాయి. తర్వాత రైతులకు కూడా ఏమన్నా పశు వైద్యము గురించి కానీ లేదా డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఇచ్చే వెల్ఫేర్ యాక్టివిటీస్ వాటిల్లో ఏమన్నా కూడా క్లారిఫికేషన్ ఏమన్నా ఉంటే కనుక వాటికి కూడా వాళ్ళ డౌట్స్ కూడా క్లారిఫికేషన్ ఇస్తూ అన్ని రకాలుగా సాటిస్ఫై చేస్తూ ఉన్నామండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన పశు వైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకుని పాడి పశువులను కాపాడుకోవాలని తిరుపతి జిల్లా పశు వైద్య శాఖ డీడీ డాక్టర్ ఎంవి అనిల్ కుమార్ తెలిపారు. శుక్రవారం చిట్టమూరు మండలంలోని మెట్టు గ్రామంలో ఉచిత పశు ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పాడి రైతులకు చెందిన పశువులు, గేదెలు, మేకలు లాంటి జంతువులకు వైద్య పరీక్ష నిర్వహించి మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో చిట్టమూరు మండలం పశు వైద్యాధికారి డాక్టర్ సురేంద్ర, వాకాడు మండల ప్రాంతీయ పశు వైద్యాధికారి ఏడీ డాక్టర్ మంజుల, పశు వైద్య శాఖ సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు.
సైజులు బట్టి 50,000, 60,000, 70 సార్లు పోయేవాళ్ళు. మిగిలింది మళ్ళీ ఒక 2 నెలల 3 నెలల పోసు బల్లికి అయితే చూడడానికి నెల పోసు సూటివాడికి మటుకు కొన్ని మందులు పోయి. ప్రభుత్వం ద్వారా నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకుని పాడి రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మనుగోలు మండల వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గురువారెడ్డి పేర్కొన్నారు. మలుగోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో శుక్రవారం పశు ఆరోగ్య వైద్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. ఈ సందర్భంగా ఏడీ గురువారెడ్డి మాట్లాడుతూ పాడి రైతుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అనేక పథకాలు ఏర్పాటు చేశారని, పశువులకు లింగ నిర్ధారణ వీర్యం అందజేయడం, ప్రమాదవశాత్తు పశువులు మరణిస్తే ప్రభుత్వం సహకారంతో బీమా సౌకర్యం అలాంటి పథకాలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ గ్రామ టీడీపీ నాయకులు కలిగి వేణుగోపాల్ రెడ్డి, పొన్నూరు అశోక్ కుమార్, డాక్టర్ మహమ్మద్ షరీఫ్, పశు వైద్య సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాలలో పశుసంవర్ధక శాఖ తరఫున పెద్ద పశువులకి, అలాగే చిన్న జీవాలకి, అలాగే గొర్రెలు, మేకలకి, దూడలకి అన్నిటికీ నత్తల నివారణ మందులను తాపించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఈ పశు ఆరోగ్య శిబిరాల్లో ముఖ్య విషయం ఏంటంటే ఈ పశువులలో మనము లింగ నిర్ధారిత వీర్యం అనేది ప్రవేశపెట్టడం జరిగింది. దాంట్లో ఏంటంటే ఓన్లీ ఆడదూడల వరకే 90% ఆడదూడలు పుట్టేదానికి ఆ వీర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కాబట్టి మన చెర్లోపల్లి రైతులందరూ మీ యొక్క పశువులకి ఈ లింగ నిర్ధారిత వీర్యాన్ని చేపించుకొని ఆడదూడలు పెట్టి మీకు అభివృద్ధి చెందుతారని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. అలాగే ఈ ఏదన్నా అనివార్య కారణాల వల్ల పశువు నష్టం జరిగితే ఆ కార్యక్రమంకు పశువుకి, పెద్ద పశువుకి అయితే 30,000 రూపాయల వరకు ఇన్సూరెన్సు, అలాగే చిన్న నాటు పశువులకైతే 15,000 రూపాయల ఇన్సూరెన్స్ కూడా ఉంది. దాంట్లో 85% వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, 15% వచ్చేసి మన రైతు సోదరులు భరించాలి. ఒక రైతు సోదరులు వారి యొక్క 10 పశువుల వరకు వారు బీమా చేయించుకోవచ్చు. అలాగే ఈ 30,000 వరకే కాదు, ఏ పశువుకైనా అప్ టు ₹1,00,000 దాకా పశువుకి ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ వాటా మటుకు ₹1,632 మాత్రమే. కాబట్టి మిగిలిన వాటాన్ని రైతు సోదరులు భరించాలి. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ సద్వినియోగపరుచుకొని రైతు సోదరులందరూ, పాడి రైతులు అందరూ అభివృద్ధి చెందుతారని పశుసంవర్ధక శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మాకు సహకరించిన ఈ రైతు సోదరులకి, మన కలికి వేణుగోపాల్ రెడ్డి గారికి, అశోక్కి, వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. గతంలో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములు రికార్డులను తారుమారు చేసి పేదల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన జట్ల కొండూరు గ్రామ నాయకునిపై చర్యలు తీసుకోవాలని జట్ల కొండూరు గ్రామ ఉప సర్పంచ్ ఆవుల తులసిరామ్ యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మనుపూరులోని తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత రైతులతో కలిసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జట్ల కొండూరు గ్రామంలో 1986 సంవత్సరంలో 23 మంది రైతులకు డీకేటే పట్టా భూములు ఇచ్చి ఉన్నారని, గత 40 సంవత్సరాలుగా రైతులు సాగు చేసుకుంటుండగా ఎటువంటి ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఆ భూములను తమ బంధువుల పేర మార్చుకున్నారని, వెంటనే అధికారులు స్పందించి పేద రైతులకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయంపై తహసీల్దార్ రమాదేవికి వినతి పత్రం అందజేశారు. 23 మందికి ప్రభుత్వం వారు డీకేటే పట్టాలు మంజూరు చేయడం జరిగింది. అప్పటి నుంచి వీళ్ళే సాగు చేసుకుంటూ జీవనం గడుపుతూ ఉన్నారు. వాళ్ళకి ఆధారం కూడా లేదు. ఆ ఇచ్చిన భూమి మీదనే వ్యవసాయం చేసుకొని పండించుకునే స్థితి. మా ఊళ్ళో భూ బకాసురుడు, ముఖ్యంగా చెప్పాలంటే ఎస్సీ ఎస్టీ పేద మధ్యతరగతి ఏముండదు. ఎక్కడ భూమి కనిపిస్తే ఆ భూమి స్వాహా చేయడంలో దిట్ట ఎందోటి భాస్కర్ రెడ్డి. నువ్వు కరోనా దావా వేసుకున్నా మాకు ఇబ్బందిలే. ఎందోటి భాస్కర్ రెడ్డి గత 2017లో వీళ్ళకి దాదాపుగా 23 మందికి డీకేటే పట్టాలు ప్రభుత్వం ఇస్తే వీళ్ళే సాగులో ఉంటే దానికి సంబంధించిన సబ్ డివిజనల్ స్కెచ్ కూడా ఉంటే పూర్తిగా 2018లో వెందోటి భాస్కర్ అనే అతను వాళ్ళ అత్త మీద స్కూటీ చేసి ఈ సంబంధించిన డీకేటే పట్టా హోల్డర్లు ఉన్నా కూడా భూమి మీద వాళ్ళకి ప్రభుత్వ అధికారులు ఎటువంటి నోటీసు ఇవ్వకుండా స్కూటీ చేసి ఈరోజు నాకు భూమి ఉందని చెప్పి 33 సర్వే నెంబర్లో భూమి ఉందని చెప్పి ఈరోజు మళ్ళీ ముందుకు రావడం జరిగింది. అసలు నీకు ఏడ భూమి ఉందా అని మేము అడుగుతున్నాం. కనిపించిన భూమి అంతా నీదైపోద్దా? డీకేటీ పట్టా ఇచ్చినప్పుడు 33 సర్వే నెంబర్లో ఇద్దరికి 56 సెంట్లు లెక్కన భూమి ఇచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ భూమి ఆధీనంలో ఉన్నప్పుడు
వాళ్ళు నోటీస్ ఇవ్వకుండా క్యాన్సిల్ చేయకుండా అదే ప్రభుత్వం నీకు పట్టా భూమి ఎట్టయింది? నీకు దారి కావాలని ఒక అర్జీ పెట్టుకొని అర్జీని చూపించుకొని నీ భూమి ఆడుందో కూడా తెలియకుండా కేవలం రైల్వే అయిపోయిన భూమో లేకపోతే ఇంకో భూమో నువ్వు కేవలం పాస్బుక్ చేయించేసుకొని నువ్వు పాస్బుక్ చేయించుకుంటే నీకు చెల్తా అనుకున్నావా? చట్ట ప్రకారం చెప్తున్నావు. వీళ్ళకి డీకేటీ పట్టా ఇచ్చిన హోటల్కి నోటీస్ ఇవ్వకుండా 2017లో జరిగిన 2017-18 జరిగిన స్కూటీ ఎట్టి పరిస్థితులు చెల్లదు. అప్పుడు ఎంఆర్ఓ లీలారాణి గారు మరి ఏ ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీలను అన్యాయం చేయాలని ఉద్దేశంతో స్కూటీస్ ఇచ్చిన మాకు తెలియదు. మరి ఏం లోపకారూపం జరిగిందో లీలారాణి మేడం గారికి భాస్కర్ రెడ్డి గారు మాకు తెలియదు. మేము అధికారులు కూడా చెప్తున్నాం, లీలారాణి మేడం గారు మీరు ఎక్కడ పనిచేస్తున్నా ఖచ్చితంగా ఎస్సీ ఎస్టీ అందరు కలుసుకొని రేపు కోర్టుకు వెళ్తాం. మీ మీద ఖచ్చితంగా మేము చర్యలు తీసుకునేటట్టు మేము పోరాడతాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎటు ప్రభుత్వం వస్తే అటు మారి లేనోడికి అన్యాయం చేయాలంటే ఎట్టి బస్సులు నేనైతే ఊరుకోం. గ్రామం అంతా జనాలు ఒకటవుతారు. ఈరోజు నీది కావచ్చు, రేపు మీ పరిస్థితి ఏంది? ప్రభుత్వం ఉంటే పేద ఇబ్బంది పెట్టమని చెప్పారా? ఆ రోజు మాజీ మంత్రి గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, ఇదే స్కూటీ నువ్వు తీసుకొచ్చావు, ఏమన్నాడు అన్న ఇది చల్లదు పేద ప్రజలకు అన్యాయం చేయాలని చూస్తామని చెప్పి తిట్టి పంపించాడు. ఈరోజు మీకు సోమిరెడ్డి ఇప్పుడున్న ప్రజెంట్ ఎమ్మెల్యే గారు ఎస్సీ ఎస్టీని అన్యాయం చేయమని చెప్పాడా నీకు? అంటే స్కూటీ తీసుకొస్తే పేద ప్రజల భూమి మీద నువ్వు వెళ్ళిపోతావా? అంటే నువ్వు ఎట్టు అధికారం ఉంటే నువ్వు మాట్లాడితే చల్తా అనుకున్నావా? ఒకటే గుర్తుపెట్టుకో, నీ బండారు భాగవతం నువ్వు ఆఖరి బండేపల్లి ఏమైనా చేసిన అవినీతి మొత్తం ఒక్కొక్కటి చిట్టాలతో సహా తీసుకొచ్చి పెడతాము. ఖచ్చితంగా నువ్వు పేరెక్కించుకున్న ప్రతి ఒక్కరిని అధికారికంగా అనధికారికంగా చేసిన ప్రతి పనిని మేము వదిలిపెట్టము. నువ్వు కటకటాలు ఖచ్చితంగా రేపు పోవాల్సిందే. పేద ప్రజలు ఉసురు నీకు ఖచ్చితంగా తగులుతుంది, గుర్తుపెట్టుకో. ఎందుకు చెప్తానంటే ఈరోజు మేము మాట్లాడే మధ్య తర్వాత మాలేసుకున్న అబద్ధం మాకు రాదు. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు చెప్పే రకం అధికారం నీది కావచ్చు. ప్రతిపక్షంలో ఉన్నాం, ఎట మాట్లాడుతున్నావు మాట్లాడు. మేము న్యాయం పక్క మాట్లాడతాం, అన్యాయం చేయము. ఏ రోజు కూడా జట్టకొండ పంచాయతీ ప్రజలు వస్తే న్యాయం చేసి మాట్లాడే పరిస్థితులు ఉంటాం, కానీ అన్యాయం చేసే పరిస్థితులు ఎట్టి పరిస్థితుల్లో ప్రజలందరూ ఒకటే అవుతారు, గ్రామస్తులందరూ ఒకటే అవుతారు. ఊళ్ళో ఉన్న మండలంలో ఉన్న ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు నువ్వు చేసే ప్రతి అవినీతిని. ఖచ్చితంగా సోమిరెడ్డి గారు కూడా చెప్తున్నాం, సార్ ఇలాని అవినీతి భూ బకాసుడిని పక్కన పెట్టుకుంటే మీకు వచ్చే ఓట్లు కూడా నాకు పోతాయి, కానీ వచ్చే సమస్య లేదు సార్. లేకపోతే స్పష్టంగా రైతులు 1986 నుంచి భూమి మీద ఉంటే వీళ్ళని కాదని 2015లో స్కూటీ చేసి ఈరోజు 2018లో స్కూటీ చేసి ఎట్ట జరుగుతుంది అనుకున్నారు సార్. కాబట్టి విచారించండి, ఖచ్చితంగా భాస్కర్ మీద చర్యలు తీసుకోండి, అతన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని కటకటాల కింద మీరే పంపించండి. అప్పుడు ఎంఆర్ఓ కానీ సర్వేర్ కానీ సంతకాలు పెట్టినాడు 2018 స్కూటీ జరిగింది, వాళ్ళ మీదకు మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు ఎవరైతే భూమి మీద ఉన్నారో వాళ్ళు ఎవరు కూడా లేరు, ఎందుకంటే అందరూ పట్టాలు ఇచ్చున్నారు. వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాడతామని చెప్పి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాం. నాన్నోళ్ళు అందరూ కలిసి వ్యవసాయం చేసుకుంటా ఉన్నారు. అలాంటి ప్రభుత్వ ల్యాండ్ని ఇంకోటి భాస్కర్ రెడ్డి గారు స్కూటీ చేశారు. అది 2018లో స్కూటీ చేసినప్పుడు నోటీస్ ఇవ్వకుండా ఏమివ్వకుండా దాన్ని అతని పేరు మీదకి పట్టా చేసుకొని పేద ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన జీ రామ్జీ పనికి ఆహార పథకాన్ని వెంటనే రద్దు చేసి గతంలో ఉన్న జాతీయ మహాత్మా గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేసేలా చేయాలని మనుబోలు మండల వ్యవసాయ శాఖ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి దేవదానం డిమాండ్ చేశారు. మనుబోలు మండలంలోని చెర్లోపల్లి గ్రామంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకొని గ్రామంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీ రామ్జీ చట్టం వల్ల గ్రామాలను పేదలకు అన్యాయం జరుగుతుందని, ఈ పథకం అమలు అయితే అనేక మంది ఉద్యోగాలు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు, రైతు కూలీలు పాల్గొన్నారు. ఈ పథకం ఉపాధి హామీ కూలీలకు చాలా నష్టదాయకం. ఎలా నష్టం చేస్తుందంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పథకంలో ఉన్నటువంటి కూలీలకు హక్కులు ఈ యొక్క పథకంలో లేవు. ఎలా లేవంటే ఈరోజు తీసుకొచ్చినటువంటి ఈ జీ రామ్జీ పథకంలో రేపు పనులు సక్రమంగా చూపెట్టరు. పేరుకు 125 రోజులు అని చెప్తున్నారు. ఈ 125 రోజులు చూపిస్తే పరిస్థితి ఉండదు. మేటు వ్యవస్థని తీసేస్తారు, ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఉండిస్తారనే గ్యారంటీ లేదు. ఆ విధంగా మేటు వ్యవస్థ పోయిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు పనులు పెడతారు. ఆ పనులు పెట్టిన ఇప్పుడే పోవాలా, లేకపోతే లేదు. ఈ యొక్క పథకంలో
కేంద్రం 60% భరిస్తుంది. ఇంతకుముందు చట్టంలో 90% భరించేది. అప్పుడు 10% రాష్ట్రాలు భరించేది. ఇప్పుడు 40% రాష్ట్రాలు భరించాలా? రాష్ట్రాలు 40% భరించే పరిస్థితులు రాష్ట్రాలు లేవు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ఉంది. అందుకని చెప్పేసి 40% భరించి ఉపాధి హామీ పనులు ఉపాధి కూలీలకు చూపించే పరిస్థితి లేదు. అందుకని చెప్పేసి ఈ జీరాంజీ చట్టాన్ని రద్దు చేయాలా? 2005 ఉపాధి హామీ చట్టాన్ని మళ్ళా కొనసాగించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మేము ఈరోజు ఇక్కడ మహాత్మా గాంధీ సాక్షిగా మహాత్మా గాంధీ పేరుతో ఉన్నటువంటి ఈ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని చెప్పేసి ఆయన ఎదుట ఆయన సాక్షిగా మేము ఇప్పుడు ప్రమాణం చేస్తున్నాము. మహాత్మా గాంధీ స్ఫూర్తితో గ్రామీణ పేదలకు రైతు కూలీలకు అండగా ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకోవడానికి నేను అందరితో కలిసి పోరాడతాను. గ్రామీణ పేదలమైన మనకు పని హక్కును కల్పించిన చట్టం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం. మహాత్మా గాంధీ జాతీయ గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో భీష్మ ఏకాదశి పూజలు వైభవంగా ముగిశాయి. 24 గంటల పాటు మహిళా భక్తులు విష్ణు సహస్రనామ పారాయణ నిరంతరాయంగా కొనసాగించారు. ముగింపు పూజల భాగంగా హోమం పూర్ణాహుతి ఘనంగా జరిగాయి. అనంతరం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. అచ్యుత అనంత గోవిందేభ్యో నమః. అగ్ని పురుషుడు ఇద్దారని కోరుకోండి. శ్రీమన్నారాయణో విష్ణు వాసుదేవో విరక్షతు వనమాలి గదిశాంతి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థ
మనుబోలు గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకి సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకొని సాయినామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధిలో ఊరేగించారు. అర్చకులు శశికుమార్ శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన శ్రీ షిరిడి సాయిబాబా భక్తులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అడుగు అడుగు మనుబోలు గ్రామ పంచాయతీ పరిధిలోని బద్దెవోలు రోడ్డు సమీపంలో వెలిసి ఉన్న శ్రీ కామాక్షి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి దుర్గా సూక్త పారాయణం చేశారు. అర్చకులు ఫణీంద్ర శర్మ పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా బద్దెవోలు గ్రామానికి చెందిన బాలాజీ వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. शुल्लकेभ्यस्य वो नमो नमो रथेभ्यो रथेभ्यस्य वो नमो नमो रथेभ्यः रथपतिभ्यस्य वो यश्चञ्चयोश्च मनः మహాత్మునికి ఘన నివాళి. స్వాతంత్ర పోరాట యోధులు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా కోట మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కోట మండలం తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ తిరుమల శెట్టి కోటేశ్వరరావు, మండల సోషల్ మీడియా అధ్యక్షులు మీజూరు మధుబాబు, సోషల్ మీడియా ప్రధాన కార్యదర్శి ఎంబెట్టి రూపేష్, సోషల్ మీడియా ఉపాధ్యక్షులు పునమల్లి నీలేష్, సోషల్ మీడియా కార్యదర్శి పంటర రంగం చంటి పాల్గొన్నారు. అట్టాలు పెట్టాలి కదా.
కోటియా కోటి వాకాడు మండల పరిధిలోని వాకాడు పంచాయతీ వాకాడి గ్రామ రజకులు ప్రతి జనవరి నెలాఖరు జరుపుకునే ఏటు పండుగను శుక్రవారం వాకాడు మండలం రజక సంఘం అధ్యక్షుడు రుద్రకోట సాయి ఆధ్వర్యంలో కోలాహలంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ రోజుల్లో పెద్దలు జనవరి నెలలో పండుగలు మొత్తం అయిపోయినాక ఏటి పండుగలాగా చేస్తారని, ఆ పండుగను మరవకుండా ప్రతి ఏటా మేము జరిపిస్తున్నామని ఆయన తెలిపారు. పెద్దలు చిన్నలు పాల్గొన్నారు. ఇదేనా చిన్న కెమెరా ఎంత క్వాలిటీ అవుతుందా? క్వాలిటీ కెమెరా
మళ్ళీ తీసుకుంటాంలే, మేము మళ్ళీ తీసుకుంటాం. తీసుకుంటాం తీసుకుంటాం పట్టుకోనా ఏమంత ఆత్రం. మా అట్లా ఫోటో తెస్తా మంచిదా. చేస్తున్నాను బాగా కనబడాల. అట్టే ఇచ్చేస్తాను. మా బేబీ మందలే ఇవాళ ఇద్దరు చేస్తాం. ఇప్పుడు ముగ్గురు తీయాల్సింది. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. గూడూరు పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం వద్ద తిరుమల లడ్డూల కల్తీపై ఆలయాన్ని నీటితో కడిగి శుద్ధి చేసిన టీడీపీ నాయకులు. మైనర్ బాలికపై అమర్యాదగా ప్రవర్తించిన యువకుడు అరెస్ట్. ప్రభుత్వం నిర్వహించిన పశు వైద్య ఆరోగ్య శిబిరాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని తిరుపతి జిల్లా పశు వైద్య శాఖ డీడీ డాక్టర్ ఎంవి అనిల్ కుమార్ పిలుపు. గూడూరు పట్టణంలోని కరుణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానంలో వైభవంగా భీష్మ ఏకాదశి పూజలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి సిఆర్ న్యూస్.